ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. దేశవ్యాప్తంగా భారీగా పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. 5 రాష్ట్రాల ఎన్నికలు ముగియటంతో కూడా ఇప్పుడు పెట్రోల్ డీజిల్ ధరలు పెరగబోతున్నాయంటూ కూడా వార్తలు అయితే జోరుగా ప్రచారం అందుకున్నాయి. ధరల పెరుగుదలను కొట్టిపారలేమంటున్నాయి ప్రభుత్వ వర్గాలు. ప్రపంచవ్యాప్తంగా భారీగా పెరిగినటువంటి ముడి చమురు ధరలు యుద్ధ సమయంలో $126కు చేరింది ఇప్పుడు భారత్ ధర. ఇక యుద్ధ పరిణామాల వల్ల కూడా ముడి చమురు ధరలు పెరగక తప్పదు అనే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ప్రస్తుతం $110లకు పైగానే బ్యారెల్ ధర కొనసాగుతూ ఉంది. ఇప్పటికే వాణిజ్య సిలిండర్ ధరలు భారీగా పెరిగినటువంటి విషయం మనకి తెలిసిందే. ఇక హార్మూజ్ జలసంధి మార్గంలో నౌకల రాకపోకల మీద ఆంక్షలు కొనసాగుతూ ఉన్నాయి. అమెరికా ఇరాన్ మధ్య చర్చలు కొలిక్కి రావటం లేదు. దీంతో కూడా అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరిగిపోతూ ఉన్నాయి. వాణిజ్య సిలిండర్ ధరను పెంచడాన్ని ఇప్పుడు సమర్థించుకుంది పెట్రోలియం శాఖ సహాయ మంత్రి సురేష్ గోపి. ఈ పరిణామాలు మనం చూసాం. ఇంకా అంతర్జాతీయంగా ముడి చమురు ధరలను పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందంటూ కూడా సురేష్ గోపి వ్యాఖ్యానించారు. ఒకవైపు ధరల పెంపు ప్రతిపాదన లేదంటూ ఉన్నారు. మరొక వైపు చూస్తే కేంద్ర ప్రభుత్వం సడన్ షాక్లు ఇస్తూ ఉంది. ఇక పెట్రోల్ డీజిల్ విషయంలో కూడా సడన్ షాక్ ఇవ్వబోతున్నారా? ఎందుకంటే కొన్ని రోజులుగా మనం చూస్తే పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగిపోతున్నాయని ప్రచారం ఊపందుకున్నప్పుడు దీని మీద కూడా ఇటు పెట్రోల్ డీజిల్ సహజ వాయువుల సంయుక్త శాఖ మంత్రి ఒక క్లారిటీ ఇచ్చారు. దీని మీద లేదు, ఇటువంటి కార్యదర్శి ఒక క్లారిటీ ఇచ్చి ఇలాంటివి ఏవి కూడా జరగబోవటం లేదు, ఇప్పట్లో ఈ ప్రతిపాదన లేదు అన్నారు. కానీ ఎప్పుడైతే గ్యాస్ సిలిండర్ ధర పెరిగిందో ఇప్పుడు దీని మీద ముడి చమురు ధరలు కూడా పెరగబోతున్నాయి అనే వార్తలు వినిపిస్తున్నాయి. దీన్ని కొట్టిపారేయలేమని ప్రభుత్వ వర్గాలు కూడా చెప్తూ ఉన్నాయి. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ని అడిగి తెలుసుకుందాం. వెంకట్, పెట్రోల్ డీజిల్ విషయంలో కేంద్ర ప్రభుత్వం సడన్ షాక్ ఇవ్వబోతోందా? దాదాపుగా ఒక నెల రోజుల నుంచి అయితే దీని గురించి ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి 5 రాష్ట్రాల ఎన్నికలు ఏవైతే ఉన్నాయో, తమిళనాడు కానీ, కేరళ కానీ, పుదుచ్చేరి కానీ, అస్సాం కానీ, పశ్చిమ బెంగాల్ కానీ, ఈ ఎన్నికల నేపథ్యంలో పెట్రోల్ ధరలను పెంచకుండా ఈ యుద్ధాన్ని ఫిబ్రవరి 28 నుంచి జరుగుతున్నటువంటి నష్టాన్ని ఆయిల్ కంపెనీలు భరించే విధంగా వాళ్ళకి ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తూ ఇవన్నీ కూడా చేస్తూ వచ్చింది కేంద్ర ప్రభుత్వం. కానీ ఇప్పుడు మాత్రం ఇక అంటే 5 రాష్ట్రాలు ఎన్నికలు పూర్తయిపోయాయి. ఎన్నికలు పూర్తయిన 2 రోజుల్లోనే 900 పైగా పెంచడం జరిగింది. దాదాపు ₹1000 వరకు పెంచినటువంటి పరిస్థితి కమర్షియల్ గ్యాస్ సిలిండర్ మీద. కాబట్టి ఇప్పుడు పెట్రోల్ డీజిల్ ధరల విషయంలో కూడా భారీగానే పెంపు ఉండేటువంటి అవకాశం ఉంది అనేటువంటి కథనాలు అయితే వస్తున్నాయి. ముఖ్యంగా పెట్రోల్ ధరలకు సంబంధించి కానీ, డీజిల్ ధరలకు సంబంధించి కానీ, లేదంటే ఇతర పెట్రోకెమికల్ ఉత్పత్తులకు సంబంధించి కానీ ఇక్కడ కనీసం అంటే పెట్రోల్ కు సంబంధించి ₹28, లేదా డీజిల్ కి సంబంధించి ₹28, పెట్రోల్ కి సంబంధించి ₹25 పెంపు ఉండేటువంటి అవకాశం ఉంది అనేటువంటి ప్రచారం జరుగుతోంది. అలాగే కంపెనీలకు సరఫరా చేసేటువంటి పెట్రోకెమికల్ ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో వాటి ధర కూడా పెంచేటువంటి ఆలోచనలో కేంద్రం ఉంది అనేటువంటి ప్రచారం కూడా జరుగుతోంది. అలాగే ఇప్పుడు పారిశ్రామికంగా ఉండేటువంటి డీజిల్ అంటే బల్క్ లో కొనుగోలు చేసేటువంటి డీజిల్ కి సంబంధించి కూడా దాదాపు 40% వరకు పెంచారు అనేటువంటి వార్తలు మనం చూసాము. దీని గురించి కూడా మాట్లాడుకుందాం. అలాగే ఇప్పుడు మాత్రం దాదాపుగా ఆయిల్ కంపెనీలకు రోజు ₹1600 కోట్ల నష్టం వస్తోంది. ఆ నష్టాన్ని భర్తీ చేయాలి అని అంటే ఖచ్చితంగా ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించడమే కాదు, భారీగా పెట్రోల్ ధరలు పెంచాల్సిందే అనేది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆలోచనలో పడినటువంటి పరిస్థితి. రిలయన్స్ కానీ, హిందుస్థాన్ పెట్రోలియం కానీ, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కానీ, ఇలా కొన్ని కీలక సంస్థలు ఏవైతే ఉన్నాయో ఈ సంస్థలు మొత్తం కూడా కొంత ఒత్తిడికి గురవుతున్నాయి. వాళ్ళు అంటే ఎక్కువ కాలం ఈ నష్టంతో సంస్థలను నడపలేము అనేటువంటి ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా అటు హార్మూజ్ జలసంధికి సంబంధించి కూడా ఇరాన్ దాదాపుగా ఒక్కొక్క నౌకకు ₹18 కోట్ల వసూలు చేస్తోంది. అలాగే అటు అమెరికా విధించినటువంటి బ్లాకేడ్ కారణంగా కూడా కొంత సరఫరా తగ్గిందనేటువంటి ఆందోళన కూడా ఉంది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఈ నష్టాల నుంచి, ఈ సమస్యల నుంచి గట్టెక్కాలి అని అంటే దేశ ప్రజల మీద భారం వేయాల్సిందే అనేటువంటి ఆలోచనలో అయితే కేంద్ర ప్రభుత్వం కానీ, అటు ఆయిల్ సంస్థలు కానీ కనపడుతున్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ ఓన్లీ పెట్రోల్ డీజిల్ ధరల మీద మాత్రమే పెంపుండి గ్యాస్ మీద అంటే డొమెస్టిక్ గ్యాస్ మీద, గృహ అవసరాలకు వాడేటువంటి డొమెస్టిక్ గ్యాస్ మీద మాత్రం నిర్ణయం తీసుకోవద్దు అనేది కేంద్రం ఆలోచనగా కనపడుతుంది. ఎస్, అంటే వెంకట్, మనం చూస్తే కరెక్ట్ గా కూడా ఒక వారం కూడా కావటం లేదు పెట్రోల్ డీజిల్ మీద పెరగదు రేటు అని చెప్పి క్లారిటీ ఇచ్చి. కానీ ఈ సమయంలో ఒకసారి క్లారిటీ ఇచ్చిన తర్వాత వెంటనే కనుక ఈ ధరలు పెరిగితే ఇది జనాల నుంచి ఏ విధమైన ప్రభావం ప్రభుత్వం మీద ఉంటుంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ రోజు పెరిగినటువంటి కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను కనుక తీసుకుంటే ఈ ధరల విషయంలో కొంత ఆందోళన ఉంది. అంటే ఆ ధరల ప్రభావం అనేది ఖచ్చితంగా సామాన్యుడి మీద పడుతుంది.
ఇప్పుడు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడమే కాదు, ఇట్లా పరోక్షంగా సామాన్యుడి మీద పడేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఇప్పుడు కేంద్రం కూడా నష్టాలను భర్తీ చేసేటువంటి పరిస్థితిలో లేదు అనే మాట బలంగా వినపడుతోంది. అందుకనే ఈ పెట్రోల్ డీజిల్ ధరలకు సంబంధించి వాళ్ళు ముందు ఒక మాట చెప్పిన, ఇప్పటికే దాదాపుగా 2 సార్లు పెంచేది లేదు అనే ప్రచారం చేశారు. కేవలం అది కూడా ఎన్నికల సమయంలోనే ప్రచారం జరిగింది. అయితే నిన్న కూడా మాట్లాడుతూ మళ్ళీ పెట్రోల్ పెరగదు అని అన్నారు. కానీ ఈ రోజు నుంచి పరిణామాలు చూసుకుంటే వాళ్ళు పెట్రోల్ డీజిల్ పెరగదని చెప్తూనే గ్యాస్ సిలిండర్ మీద వాళ్ళు వేయాల్సినటువంటి భారీ భారం దాదాపుగా 60% 50% పైగా పెంచినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ పెట్రోల్ డీజిల్ ధరల పెంపు కూడా కేంద్రం మాట మీద నిలబడకపోవచ్చు. ఎందుకంటే నష్టాలను భర్తీ చేస్తూ ఇప్పుడు మీరైనా నేనైనా ఇప్పుడు ఎక్కువ కాలం నష్టంతో వ్యాపారం చేయలేం కదా. సో ఇప్పుడు అదే కేంద్ర ప్రభుత్వం కానీ ఆయిల్ సంస్థలు కానీ ఆలోచించేటువంటి విధానం. రైట్ వెంకట్, స్టే విత్ us. ఇక సడన్ షాక్ ఇస్తుందా కేంద్ర ప్రభుత్వం అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇటు పెట్రోలియం కంపెనీస్ కానీ ఇవన్నీ కూడా అంటే ఈ ధరలతో పెరుగుతున్నటువంటి ధరలతో నష్టాల్లోనైతే మేము హిందుస్థాన్ కానీ ఇవన్నీ నష్టాల్లో మేము వ్యాపారం చేయలేమని చెప్తూ ఉన్నారు. ఈ క్రమంలో పెట్రోల్ డీజిల్ ధరలు పెరక్క తప్పని పరిస్థితే కనిపిస్తుంది. ఇక దీన్ని కూడా పెట్రోలియం శాఖ సహాయ మంత్రి సురేష్ గోపి కూడా సమర్థించుకున్నటువంటి పరిస్థితులను మనం చూస్తున్నాం. ఇక దీంతో కూడా త్వరలోనే పెట్రోల్ డీజిల్ ఈ ధరలు పెరిగే అవకాశాలు మనకి కనిపిస్తున్నాయి.